గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా 38 సర్గలు పూర్తి చేసి 39వ సర్గలో 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 11 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరం జానకీ శోకనాశనం జపీసమక్షం తారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. భరతో లక్ష్మణశ్చైవ శత్రుఘ్నశ్చ మహాబలః ఆదాయ తాని రత్నాని స్వాం పురీం పునరాగతః. భరత లక్ష్మణ శత్రుఘ్నుడు ఆ రత్నాలను తీసుకున్నారు. ఆగమ్య చ పురీం రమ్య అయోధ్యాం పురుషర్షభ తాని రత్నాని చిత్రాన్ని రామాయ సంపానయాన్ రాముడికి సమర్పించారు. అవన్నీ ఆ సామంతరాజులు ఇచ్చిన మణిరత్నాలన్నీ నేను చెప్పుకున్నాం కదా. వాళ్ళందరూ కానుకలు ఇచ్చారని. ప్రతగృహ్య చ తత్సర్వం రామ ప్రీతి సమన్విత సుగ్రీవాయ దదో రాజ్ఞే మహాత్మా కృతకర్మణే. మహాత్ముడైన రాముడు ఏం చేశాడంటే వాటిని మొత్తం తన కార్యాన్ని సాధించి పెట్టడానికి సహకరించిన సుగ్రీవుడికి ఇచ్చేశాడు. విభీషణాయ చ దదౌ అన్నీ తీసుకున్నాడు. సుగ్రీవుడికి ఇచ్చారు అన్నారు కానీ మళ్ళీ విభీషణుడి పేరు కూడా చెప్తున్నాడు. విభీషణాయ చ దదౌ తధాన్యేభ్యోపి రాఘవ రాక్షసేభ్య కపిభ్యస్య ఏ వృతో జయమాప్తవాన్. అంతేకాకుండా రాముడు విభీషణుడికి ఇతరులకి ఎవరి సహాయం చేత తనకు జయం లభించిందో అటువంటి రాక్షసులకి వానరులకి విభీషణుడి తోడ్పాటు రాక్షసులు ఆయన అనుచరులు ఉన్నారు కదా, విభీషణుడి అనుచరులు కూడా సహాయం చేశారు కదా, వాళ్ళకి వానరులకి అందరికి కూడా ఇచ్చాడు. తే సర్వే రామదత్తాని రత్నానికి రాక్షస శిరోభిర్ధారయామాను అమాసు బాహుభిశ్చ మహాబలః. వాటిని వాళ్ళందరూ కూడా మోసుకున్నారు. తలల మీద మూపుల మీద వేసుకున్నారు ఆ బహుమానాలు. హనుమంతంచ నృపతిర్ ఇక్ష్వాకూణాం మహారథ అంగదంచ మహాబాహుం అంగమారోప్య వీర్యవాన్ రామ కమలపత్రాక్ష సుగ్రీవ ఇదమబ్రవీత్. అలానే హనుమంతుణ్ణి అంగదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు రాముడు. అంకమారోప్య అంకం మీద కూర్చోబెట్టుకున్నట్ట. 2 తొడల మీద ఇద్దరిని కూర్చోబెట్టుకుని దగ్గరికి తీసి సుగ్రీవుడితో అన్నట. అంగదస్తే సుపుత్రోయం మంత్రీ చాప్య అనిలాత్మజ సుగ్రీవ మంత్రితే యుక్తో మమ చాపి హితేరతో అర్హతో వివిధాం పూజాం చతుతే వైహరీశ్వరా. చూడు, ఈ అంగదుడు నీ పుత్రుడు సుగ్రీవుడా, ఈ హనుమంతుడు నీ మంత్రి. నీ ఆలోచన ప్రకారం ప్రవర్తించే వీరిద్దరు కూడా నా హితాన్ని కోరేవాళ్ళు. వీళ్ళు నీ ద్వారా అనేక విధాలైన సత్కారాలని పొందతగిన వారు. ఇచ్చుత్వాభూషణాన్ని మహాయశ సపబంధ మహార్గాణి తదాంగద హనుమతో. ఇలా పలికిన తర్వాత తన శరీరం మీద ఉన్న అమూల్యమైన ఆభరణాలు తీసి వాళ్ళిద్దరికి ఇచ్చాట. ఆభాష్య మహావీర్యాన్ రాఘవో యూధ పర్షభాన్ నీలన్నలం కేసరణం కుముదం గర్ణమాదనం సుషేణం పనసం వీరం మైందం వివిధమేవ చ జాంబవంతం గవాక్షం చ వినతం ధూమ్రమేవ చ వలీముఖం ప్రజంఘం చ సన్నాదం చ మహాబలం దరీముఖం దధిముఖం ఇంద్రజానం చ యూధపం మధురం శ్లక్షణయా వాచా నేత్రాభ్యాం అపి బన్నివా సుహృదో మే భవంతస్య శరీరం భ్రాతరస్తదా యుష్మాభిరుద్ధృతశ్చాహం వ్యసనాత్కా అనౌకసః వ్యసనాత్కానసౌ నౌకసః
ధన్యో రాజా చ సుగ్రీవో భవద్భి సూర్దాంబరై ఏం ముక్త తదౌ తేభ్యో భూషణాన్ని ధారత విద్రాణి చ మహార్గాని సస్వజే చ సదర్శభ. నరుల్లో శ్రేష్ఠుడైన రాముడు. ఇక మిగతా లిస్టు ఇదంతా. అందుకోసం తొందరగా చదివాను శ్లోకం. కొంతమంది యూట్యూబ్లో చాలా స్పీడ్గా చదువుతున్నారు మీరు అని పెడతారు మెసేజ్. ఇగో ఇటువంటివి వచ్చినప్పుడు స్పీడ్గా చదువుతాను అన్నమాట. మొత్తం లిస్టే. నీల నల కేసరి కుముద గంధమాదన సుషేణ పవన మైంద ద్వివిధ జాంబవంతుల్ని గవాక్ష వినత ధ్రుమ వలీముఖ ప్రజంగ సంనాద మహాబల దధిముఖ ఇంద్రజానుల్ని వేరువేరుగా పలకరించి నేత్రాలతో తాగుచున్నాడుగా అంటూ చూస్తూ, అంటే అంత ఆప్యాయతతో చూస్తూ వాళ్ళని, ఓ వానరులారా మీరు నాకు మిత్రులు, నా దేహం లాంటి వాళ్ళు మీరు, నా సోదరులు, మీరే నన్ను ఆపద నుండి ఉద్ధరించిన వారు, మీరు ఉత్తమ మిత్రులుగా ఉన్న సుగ్రీవుడి ఎంత ధన్యుడో కదా అని మధురంగా మృదువైన మాటలు పలికి తగు విధంగా అలంకారాలు అమూల్యమైన వజ్రాలు బహుకరించి వాళ్ళని కూడా కౌగలించుకున్నాడు. రేపు మనం 26వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.